సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హాయ్ జకీర్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది సార్. అంటే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నవి కొన్ని రూల్స్ పాటించాల్సి వచ్చిద్దనా, లేకుంటే ఇంకేమన్నా కారణాలని మనం డిస్కస్ చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన ఉండబోతోందని కొన్ని వందల సార్లు వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే లడ్డూ కల్తీ వివాదం జరిగిన తర్వాత కూడా వెళ్తారు, దేవుడి ముందు ప్రమాణం చేద్దామని ఎవరో సవాల్ విసిరారు. లేదు, నేను అందరు దేవుళ్ళని గౌరవిస్తాను, అలాంటి చేయను కాదు, నేను వస్తాను అని అన్నాడు. అంటే ఆయన అన్నాడో, ఆయన అనుచరులు చెప్పారో, లేదంటే మిగతా నాయకులు సెలవిచ్చారో తెలియదు. కానీ మొత్తానికి ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనకు వచ్చి స్వామిని దర్శించుకొని అటున్నట్టు చెన్నైయో బెంగళూరు ఏదో ప్రైవేట్ ప్రోగ్రాం ఉంది, వెళ్తారు, అటెండ్ అవుతారు అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేసింది. సో ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో చెవిరెడ్డి గారి అరెస్టు గారి, భూమన గారి యొక్క కొంచెం ప్రాభవం తగ్గడం, పెద్దారెడ్డి గారి మీద కొన్ని రకాల విమర్శలు, మిథున్ రెడ్డి గారి అరెస్టు, ఈ అన్నిటి వ్యవహారం మీద నాయకులతో సమాలోచనలు చేస్తాడు. మళ్ళీ కార్యకర్తలు ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా ఉత్సాహంతో పరుగులు తీశారు. అరే అన్నొస్తాడు. ఎక్కడ 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దసరా నుంచి వస్తాను మొదలు పెడుతూ ఉన్నాడు, రావట్లేదు ఆయన. వస్తే కార్యకర్తలకి ఎంతో అండగా ఉంటుంది. అబ్బా అన్న మా కోసం వచ్చాడు, ఇకపై అన్న జీవితం కార్యకర్తలకి అంకితం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. మరి ఏది వస్తే వాళ్ళకు ప్రోద్బలం వచ్చినట్టుగా ఉత్సాహంగా ఉంటుంది, వాళ్ళు రావట్లేదు. సరే, ఇలా వస్తారని ఎప్పుడైతే పుకారు వచ్చిందో టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఒక సవాల్, రండి సార్, ఆల్వేజ్ వెల్కమ్, మేము మా దేవుడిని చూపిస్తాం, మీరు కానీ తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకొని ప్రసాదం తిని వెళ్ళండి. అంతకుముందు ఏం చేయాలి? డిక్లరేషన్లో నాకు ఈ దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంది, అందుకే దర్శించుకుంటున్నానని రావాలి. ఎందుకు? ఆయన హిందూ మతానికి చెందినవాడు కాదు కాబట్టి. దీనికి భయపడేమన్నా రాకుండా మేబీ ఇప్పుడు కొన్ని విశ్వాసాలు ఉంటాయి, దాన్ని మనం తప్పు పట్టలేం, తప్పు పట్టద్దు. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసేలాగా మీరు చేయొద్దు కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళినా, తిరుపతికి దర్శించుకోవడానికి వెళ్ళినా, బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళేవాడు. సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా ఏ క్రతువు నిర్వహించినా సతీ సమేతంగా చేస్తేనే అది సఫలీకృతం అవుతుంది, 100% ఫుల్ఫిల్ అయినట్టుగా. బట్ ఎప్పుడు ఈయన సింగిల్గా ఇచ్చాడు. ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరైనా ప్రశ్నించే దమ్ముందా? దమ్ముంటే వాడు వెంటనే ట్రాన్స్ఫర్. ఇంకా గట్టి మాట్లాడితే వాడు మనిషే కనబడ్డు, మాయమైపోతాడు. సో ఇంతకుముందు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19, 24, 23 మధ్యలో చాలాసార్లు వెళ్ళినా డిక్లరేషన్లో సంతకం కూడా పెట్టలే. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన అరెస్ట్ కాదు, పాదయాత్ర గురించి వెళ్ళినప్పుడు కూడా ఆ టీటీడీ అధికారి బుక్ పట్టుకుని పరిగెట్టి వెనక్కి వెళ్ళాడు. పెట్టకపోతే మాకు దర్శనం ఎవరా అని చెప్పి రుబాబ్ చేశారు, ఇష్యూ చేశారు. సో అది ఎలా చేశారు చూసారా? నేను దర్శించుకోవడానికి వస్తే నన్ను ఆపుతున్నారని కొన్ని రూల్స్ ఉంటాయిగా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిగా. మిగతా మతాల దేవాలయాల్లోకి, మిగతా మతాల ప్రార్థనా మందిరంలోకి మనం ఎవడో వెళ్తా అంటే మనం ఎవడో రాణిస్తాడా? మనమే భజన చేసుకొని వెళ్తాము, డప్పులు కొట్టుకొని వెళ్తా అంటే గేట్ వేసేస్తాడు. లేదు, మీరు ఇవే వద్దు, వస్తారండి, ఈ భజనలు గోలు పెట్టకండి, పూజలు పురస్కారాలు మా దాంట్లో చేయకండి అంటారు. ఆబ్వియస్, అంటే ఎవరు మతం విధానాలు వాళ్ళవి. సో అలాంటి సందర్భంలో నేను పెట్టను చేయనంటే ఎంత అవుతుంది? ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి చెల్లింది. ఇప్పుడు వెళ్తారా? వెళ్ళరు. వెళ్తే డిక్లరేషన్ సంతకం పెట్టాలి. డిక్లరేషన్ సంతకం పెడితే మళ్ళీ అదొక ఫీలింగు. ఎక్కడ ఒక మతానికి తక్కువ ఎందుకు అవుతుంది? అన్ని మతాలకు సమాజంగా అనుకోవచ్చుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటు ఆ ప్రార్థనలకు వెళ్తారు, ఇటు ఈ నమాజులకి వెళ్తారు, ఇటు ఈ పూజలకి వెళ్తారు. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి నువ్వు నాయకుడువా, లేదా పర్టికులర్ ఒక మతానికి నాయకుడువా? కాదు కదా. సో అది బిఆర్ నాయుడు గారు సవాల్ విసిరేసరికి ఒక్కసారిగా ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందో. అయ్యో, ఇప్పుడు అసెంబ్లీకి కూడా అందుకే కదా వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది? వెళ్ళొచ్చు, ఆయనకు ముందు సీట్ ఎవరు? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. సరే పోనీ అక్కడెక్కడో కూర్చున్నారు, 2వ వరుస 3వ వరుసలో. మైక్ మొత్తం ముఖ్యమంత్రికి ఎన్ని గంటలు ఇస్తారో ఈయనకి ఇవ్వాలట. ఇది ఎక్కడ లెక్క? సరే, ముందు నిజంగా ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి అనుకుంటే వాళ్ళ లోపలికి రానివ్వకపోయినా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ని నువ్వు గేటు కూడా తాకనేమో అన్నారు కొంతమంది మహానుభావులు. ఏమైంది పవన్ కళ్యాణ్ గురించి?
తీసుకున్నాడు అలాగా. మరి మీరు కూడా తీసుకోండి, నేను వెనక్కుండండి, చెయ్యొత్తండి, మైక్ ఇవ్వకపోతే బయటకు వచ్చి చూసారా నేను మీకోసం మీ గొంతుకు వినిపిద్దామని లోపలికి వెళ్తుంటే నా గొంతు నొక్కేస్తున్నా, నాకు ఎవడు మైక్ ఇవ్వట్లేదంటే అది కదా రాజకీయం అంటే. ఎందుకు వెళ్ళట్లేదు? గిల్టీ ఫీలింగ్, ఈగో అడ్డు వచ్చేస్తుంది. అంటే గతంలో మీరు చేసిన మీకు మళ్ళీ నాకు ఎక్కడ తిప్పి కొడతారో అని భయం ఒక పక్క ఉంది, అందుకే వెళ్ళరు. షర్మిలా గారు కూడా క్లియర్గా చెప్పారుగా, నన్నే గెలిపించుంటే వెళ్ళేవన్నాయా, నిన్ను గెలిపించారు నువ్వు వెళ్ళి స్వామి అని అంటుంది ఆవిడ. వెళ్ళట్లే, ఇక్కడ కూడా వెళ్ళరు, ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి. సో అందుకు భూమన గారు సైలెంట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి, లేదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం రావట్లేదు, అంతా పుకారే, అదంతా రారు. వద్దామనుకున్నా కూడా ప్రోగ్రామ్ టర్న్ అయిపోతుంది. ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు సవాల్ విసిరారో, కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇట్లాగా నువ్వు రా ఛాలెంజ్, నువ్వు తప్పేముంది, నేను నీ మందిరానికి వస్తాను, నా మందిరానికి రా, నేను నిన్ను కించపరచు, నన్ను కించపరచుకో కదా. సో అలాగ వచ్చి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అంత అడ్డొచ్చేస్తుంది ఎందుకు? గవర్నమెంట్ దిగిపోయే ముందు ఉగాదికి కూడా సెట్ వేశారు, గుర్తుందా? ఆ ఇంటి దగ్గర తాడేపల్లి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేశారు. అది కూడా మనం క్లియర్గా చూసాం, ప్రసాదం ఇస్తే టిష్యూతో తుడిచి పడేశారు. అది ఒక 10 సార్లు చూపించారు వేరే ఏదో ఛానల్లో. బట్ ఇవన్నీ నిజాలో అబద్ధాలు తెలియదు, అక్కడ లైవ్లో మనం చూసాం కదా ఆ రోజు. సో ఇవన్నీ ఎక్కడ చెప్పబడతాయో, ఎక్కడ మరలా డిఫరెంట్ వెళ్తుంది అవుతాయి, మళ్ళీ ఆగిపోయారు. మీరు ఇంతకుముందు ఒకసారి మీరే ఎప్పుడో డిస్కషన్లో అన్నారు, వీళ్ళు ఒక మంచి ప్లాన్తో దిగుతారు సార్, మళ్ళీ ఆ ప్లాన్ వాళ్ళకి తిరిగి కొడుతుంటుంది, అడ్డంగా బుక్ అయిపోతుంటారు, దొరికిపోతుంటారు, ఏదో మంచి స్క్రిప్ట్తో రెడీ అవుతారు. జగనన్న నాకు నువ్వు కావాలి, ఏదంటే అమ్మఒడి కావాలి, ఒక చిన్న 6 ఏళ్ళ పిల్ల అడుగుతుంది ఏడ్చుకుంటూ, దానికి 3 కెమెరాలు చూపించారు. ఆ పిల్లకి ఎలా తెలిసే అమ్మఒడి గురించి? 6 ఏళ్ళ పిల్లకి అమ్మఒడి గురించి ఒక లెక్కలు ఏమో తెలుస్తాయా? కాన్వెంట్ స్కూల్, కాన్వెంట్, పైగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అమ్మాయి. అంటే ఇవన్నీ కూడా హైలీ స్క్రిప్టెడ్ డ్రామాస్ అనమాట. దాంట్లో చాలా థ్రిల్, అంటే హ్యూమరస్ ఎక్కువ వస్తుంది, బట్ చాలా థ్రిల్ అయ్యి మరీ చూస్తాం మనం. అలాగే ఇప్పుడు కూడా తిరుపతి ప్రోగ్రామ్ ఉండుండొచ్చు మేబీ. ఎప్పుడైతే ఎట్లాగా టీటీడీ చైర్మన్ సవాల్ విసిరారో, ఇంకా మరి వెంటనే లేదు అన్నయ్య ఏం రావట్లేదు, ఎవరు వచ్చారు, ఇదంతా పుకారని మార్చారు. పుకారు అయితే ఊరికి ఎందుకు, నిప్పులు ఎందుకు పొగొస్తుందా? సో అంటే ప్రజల్లోకి రావాలి, వెళ్ళాలనే నా కోరిక. వస్తే అవని అవమానాలు అవని, క్షేమం అవని. మీరు ఎక్కడికి వెళ్ళా మీకు జనాలు నీరాజనాలు పడుతున్నారు అంటున్నారు కదా, మీరు డబ్బులు ఇచ్చి తెప్పిస్తున్నారు, నిజంగా వస్తున్నారు పక్కన పెడితే, రండి జనాల్లోకి వెళ్ళండి, ఎందుకు వెళ్ళట్లేదు? ఎప్పుడు నుంచి సంక్రాంతి నుంచి చెప్తూనే ఉన్నారు, వస్తారు అన్న వస్తాడు అని. ఏది ఎప్పుడు వస్తారు? వాళ్ళ ఇష్టం అనుకోండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.